నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను మర్యాదపూర్వకంగా కలిసిన డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ. నిత్యం యోగా అభ్యసనం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. భీమవరంలో ఘనంగా బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. గణపతి సచ్చిదానంద స్వామీజీ 83వ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం ఆకివీడు దత్తక్షేత్రాలలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన చాగంటి మురళీకృష్ణ చిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించారు. నిజాయితీతో పనిచేసినప్పుడే ప్రజలు గుర్తిస్తారని, అవినీతికి తావు లేకుండా పనిచేసి సంస్థను పురోభివృద్దిలో నడపాలని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ చిన్నను అభినందించారు. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యం యోగా అభ్యసనం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఆయుష్ శాఖ, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో యోగా అభ్యాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆ మహాభాగ్యాన్ని యోగా ద్వారా సాధ్యం చేసుకోవచ్చని అన్నారు. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతమైన జీవితం సాగించవచ్చునని అన్నారు. మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించి యోగాంధ్ర వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకునే విధంగా దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది యోగాంధ్ర వెబ్సైట్స్ లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవడంతో పాటు ప్రజలు, కళాశాలల, పాఠశాలల విద్యార్థులతో కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకునే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. యోగా శిక్షకులు బి చంద్రశేఖర్ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల ఏ విధంగా ఆరోగ్యంగా జీవించవచ్చునో వివరిస్తూ హాజరైన అభ్యాసకులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ హరి శ్రీనివాస్, జిల్లా టూరిజం అధికారి ఏ అప్పారావు, తహసీల్దార్లు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఆయుష్ సిబ్బంది, మాస్టర్ టైలర్స్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కదులుదాం, ఐక్య భావంతో పలుకుదాం. తొలినాళ్ళల్లో మనం ఎలాగైతే ఉన్నావో మనస్సుని సంసిద్ధం చేసుకుని ముందుకి అందం కూడా దైవానికి మనం సమీపాన ఉందాం, ఉపాసన చేద్దాం అని దీని యొక్క అర్థం అండి. ఓకే, సెకండ్ టైం మళ్ళీ వదిలేస్తూ శ్వాసని మళ్ళీ వంచండి, కళ్ళు వంచండి, చెవి తాగించండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ రావాలి, శ్వాస వదిలేస్తూ మరో పక్కకి. గడ్డం భుజానికి సమాంతరంగా రావాలి. 90 ముందుకు రండి, తల్లి తిప్పండి. మీ గడ్డం భుజానికి సమాంతరంగా ఉండాలి. ఒక సైకిల్ అయింది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు రండి, శ్వాస వదిలేస్తూ మరో పక్కకి, ముందుకు వదిలేస్తూ మరో పక్కకి తీసుకుంటూ. ఇప్పుడు మన రొటేషన్ చేద్దాం. తలను ముందుకు వంచండి, శ్వాస వదిలేస్తూ క్లాక్ వైజ్ అన్నమాట. తలని చూస్తూ చేయండి. ఇప్పుడు అరచేతులు ఆకాశం అలా తిప్పుతూ అలా పైకి శ్వాస తీసుకుంటూ
భీమవరం పట్టణ ప్రముఖులు గన్నాబత్తుల తులసమ్మ పెదతాత ట్రస్ట్ నిర్వాహకులు త్యాగరాజ భక్త సభ ఉపాధ్యక్షులు సంస్కార భారతి ఉపాధ్యక్షులు బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు యూత్ హాస్టల్స్ భీమవరం కన్వీనర్ గన్నాబత్తుల శ్రీనివాస్ 61వ పుట్టినరోజు వేడుకలను సోమవారం బంధుమిత్రులు అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బిల్డర్ అసోసియేషన్ నాయకులు దాట్ల రంగరాజు, డి రామరాజు, జిల్లా కాపు సంఘం నాయకులు చినిమిలి వెంకటరాయుడు, ఆరెడ్డి ప్రకాష్, తోట భోగయ్య, టీవీవీ ప్రసాద్, బలరామరాజు, పుప్పాల శేషు, ఎరంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ నిర్దిష్ట ప్రణాళికాబద్దమైన జీవనం చేస్తూ అందరినీ ప్రేమతో ఆదరించే శ్రీనివాస్ తమకు మిత్రులు కావడం ఆనందంగా ఉందని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ గన్నాబత్తుల తులసమ్మ పెదతాత ట్రస్ట్ ద్వారా శ్రీనివాస్ పేద విద్యార్థులకు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో 16 వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వడుపు గోపి, రైల్వే జడార్ యూసీసీ మెంబర్ కోరా రామ్మూర్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, పులగం నారాయణమూర్తి, అడపా బాబ్జీ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, పులపర్తి శ్రీనివాస్, చుండూరి బాబ్జీ, టీవీవీ ప్రసాద్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొని గన్నాబత్తుల శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా గన్నాబత్తుల వారి చరిత్ర చూస్తే భీమవరపట్నంలో చాలా మంది ఆస్తిపరులు ఉన్నారు, చాలా మంది పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. కానీ 3-4 తరాల నుంచి భీమవరపట్నంతో కానీ భీమవరం పరిసర ప్రాంతం కానీ అవినాభ సంబంధంతో పాటు ఎక్కువగా దాన ధర్మాలు సేవా కార్యక్రమం ఉన్న కుటుంబం ఏదైనా ఉందంటే గన్నాబత్తుల కుటుంబం చెప్పుకోవచ్చు. మనకు తెలుసు పెద్దాత గారి జీవితం కానీ పెద్దాత గారి సర్వాస్తులు కూడా సొసైటీ కోసం ఇచ్చారు. ఆ వారసత్వంలో ఇవాళ గన్నాబత్తుల ఫ్యామిలీకి సంబంధించి భీమవరంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే మాకు మనవాడి కోసం మనం అని చెప్పేసి ఆయన అధ్యక్ష స్థానంలో ఒక సంస్థ స్థాపించడం జరిగింది. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భీమవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి పేద విద్యార్థులు మెరిట్ ఉన్న విద్యార్థులకి కులరహితంగా కులానికి సంబంధం లేకుండా ఎక్కువ మంది పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ పంపడం కోసం ప్రధాన ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కార్యాచరణ చేస్తున్నారు. ఈరోజు మా అందరికీ అత్యంత ఆప్తులు, మా అందరి శ్రేయోభిలాషి, అదేవిధంగా అందరి మంచి కోరుకునేటువంటి మంచి మనసున్న వ్యక్తి గన్నపతి శ్రీనివాస్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మా అందరి స్నేహితుల మధ్య ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. గన్నపతి శ్రీనివాస్ గారు అంటేనే మంచిగా మారిపోయారు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో అనేక సంస్థలతో అనుబంధం ఏర్పరచుకొని అన్ని కులాల వారిని కూడా కలుపుకుంటూ ముందుకెళ్లే వ్యక్తి గన్నపతి శ్రీనివాస్ గారు. నాకు మంచి మిత్రుడు గన్నాబత్తుల శ్రీను గారికి ముందుగా ప్రథమంగా బర్త్డే శుభాకాంక్షలు తెలియవస్తూ ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ ప్రాంతాల్లో ఇంచుమించు జిల్లా అనుకోండి, రాష్ట్రం అనుకోండి, గన్నాబత్తుల వారి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. దాన ధర్మాలు కానీ కళాపోషణలు కానీ ఇంకేదైనా సరే మరి విద్యా వ్యాప్తికి కానీ వాళ్ళు చేసినటువంటి మహత్వ కార్యక్రమాలు మరి రంగారావు గారి సోదరులు అందరూ కలిసి చేసినటువంటి ఆ చరిత్ర ఎప్పటికైనా ఈ దరిద్రమే ఉండిపోతుంది. వాళ్ళల్లో వాళ్ళ ఆ వంశ గౌరవం ఇవన్నీ కాపాడుతూ మరి వంశ ప్రతిష్టని కాపాడుతూ సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తింపు పడిన వ్యక్తి మరి గన్నాబత్తుల వంశం వారి గన్నాబత్తుల శ్రీనివాస్ గారిని మేము తెలియజేస్తున్నాం. వారు ఇలాగే ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కళారంగాల్లో ఎన్నో అందిస్తున్నా మరి ప్రత్యేకించి చెప్పాలంటే కేజీఆర్ఎల్ కళాశాల భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీకి ఆయన కోశాధికారిగా వహిస్తున్నారు. అలాగే నిన్న జరిగినటువంటి సంస్కార భారతికి ఉపాధ్యక్షుడిగా జిల్లాలో ఎన్నికవడం జరిగింది. అలాగే ఏ సంస్థ అయినా సరే గన్నాబత్తులో దాంట్లో ఉంటే విజయం చేకూరుతుందనే ఎప్పటి నుంచో వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు గన్నాబత్తుల శ్రీనివాస్ గారి వాళ్ళ జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ స్నేహితులంతా కలిసి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. భీమవరం పట్టణ ప్రముఖులు మరి భీమవరంలో అనేక దానాలు, భక్త దానాలు చేసి ఇవాళ భీమవరంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నట్టే పూర్వం గన్నాబత్తుల వారి కుటుంబం ఆనాడు చేసినటువంటి దానాలు మరి ఇవాళ అందరికీ కూడా ప్రజల్లో స్ఫూర్తినిచ్చాయి. ఇవాళ అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే వారి పెద్దలు భీమవరంలో పెద్ద ఎత్తున దానాలు చేసి భీమవరం పట్టణ అభివృద్ధికి వారు తోడ్పాటును అందించారు. మరి వారి కుటుంబానికి చెందినటువంటి గన్నాబత్తుల శ్రీనివాస్ గారు భీమవరం బిల్డర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, అలాగే కేజీఆర్ కళాశాల కోశాధికారి, అలాగే నరసాపురం వైఎన్ కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులుగా మరి అనేక సంస్థల్లో కేంద్ర కాలేజీ అలాగే దీర్ఘకాలమైనటువంటి సభ్యులుగా మరి వారి కుటుంబం నుంచి వారు
బాడీలో ఉండడం జరిగింది. భీమవరంలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి వారికి భీమవరం పట్టణ స్వచ్ఛంద సంస్థ తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ కూడా స్వతహాగా పుట్టినరోజులు జరుపుకోవడం నాకు అలవాట్లేదు. 60 సంవత్సరాలు ఇంటి ఈ రోజున 61వ సంవత్సరంలో మరి ఈ 60 సంవత్సరాల్లోని కూడా నాకు భీమవరంలో కులంతో సంబంధం లేకుండా నాకు అన్ని కులాల్లోని కూడా చాలా మంచి మిత్రుల్ని సంపాదించుకోవడం జరిగింది. మరి అటువంటి తరుణంలో ఇంకా రాబోయే రోజుల్లో 10 మందికి సర్వీస్ ఏ రకంగానైనా సరే చెయ్యాలి అనే తలంపే నాకు దృఢంగా ఉంది. అయితే ఈ రోజున మరి నా మిత్రులందరూ ఈ రకమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అని నేను అనుకోలేదు. సరదాగా కూర్చుందాం, భోంచి వెళ్దాం అని పిలిచాను నేను ఆడిని. అయితే ఇది ఒక రకంగా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే నాకు ఎప్పుడు అలవాట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు నాకు మీకు అందరికీ ఉండాలని, మరి మన భీమవరం పట్టణం ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఇంతటి ఘనమైన సంతోషకరమైన అభినందనలు నాకు అందజేసిన నా మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ 83వ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం జేపీ రోడ్లోని అష్టలక్ష్మి సన్నిధి దత్తనాథ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వివిఎస్ఎస్ శర్మ కేక్ ని కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామీజీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జూన్ 6వ తేదీ నుండి మైసూర్ దత్తక్షేత్రంలో స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు జరుగుతాయని అన్నారు. ఈ హోమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. అదేవిధంగా అక్కడ జరిగే అఖండ అన్న సమారాధనకు విరాళాలు ఇచ్చే భక్తులు భీమవరంలో ఆలయం వద్ద సంప్రదించాలని కోరారు. అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కండేయరాజు, ప్రకాశరావు, పార్థసారథి, బిఎస్ఎన్ఎల్ రాజుతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై గురుదత్త. ఈ రోజునే స్వామీజీ వారి 83వ బర్త్డే సందర్భంగా ఇక్కడ మన ఆశ్రమంలో స్వామీజీ డివోటీస్ అందరూ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సెలబ్రేషన్స్ ఇంత సక్సెస్ చేసినందుకు మార్కండేయరాజు గారిని, ప్రకాశ్రావు గారిని, తర్వాత సారథి గారిని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురే ఇక్కడ ఉండి ఈ భోజనాలు కానీ కార్యక్రమాలు అన్నీ చేశారు. కనుక ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత స్వామీజీ బర్త్డే సందర్భంగా 6వ తారీఖు నుంచి హోమాలు జరుగుతున్నాయి. కనుక స్వామీజీ అందరినీ కూడా అప్పుడు పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది ఇక్కడ భీమవరం వచ్చినప్పుడు. కనుక అది కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ మైసూరు వెళ్ళి హోమాల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము.
తర్వాత ఏంటంటే అక్కడ అన్నదానం గట్టిగా జరుగుతోంది. ఎవరైనా భక్తులు అన్నదానం నిమిత్తం ఏమైనా మైసూరు ఇవ్వదలుచుకుంటే మార్కండేయరాజు గారినో పార్సాది గారినో కలిసి బియ్యం ఇచ్చినా సరే, కానీ బియ్యం కన్నా ఏంటంటే అంత అమౌంట్ కింద ఇస్తే అక్కడే కొనుక్కోవడం ఈజీ, క్యారింగ్ కష్టం కన్నా. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురునాథ్ మహారాజకి, దత్త విజయానంద స్వామీజీకి, జయలక్ష్మి మాతాజీకి, నమ పార్వతీపతి హర హర మహాదేవ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.